మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జ్యేష్ఠ నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు, విమెన్కి దృష్టి ప్రభావం ఉంటే ఎలా ఉంటుంది, అంటే దృష్టి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఎలా ఉంటుంది. ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, దృష్టి ప్రభావం అంటే ఏంటి, అంటే ఈ నరదృష్టి ప్రభావం అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ సిమ్టమ్స్ మనకి ఏ విధంగా తెలుస్తాయి? ముఖ్యంగా నాగరాజ్ గారు, నరదృష్టి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందరూ సామాన్యంగా ఏంటంటే నరదృష్టి అంటే ఏదో నార్మల్గా వచ్చేటివి పోయేటువంటిది, మనం ఉప్పు తీస్తాము లేదా నిమ్మకాయ తీస్తాము, సంథింగ్ చేస్తాం, పోతుంది అనుకుంటారు. కానీ అవన్నీ కూడా ఒక పరిమితి వరకేనండి. కానీ నిజానికి నరదృష్టిలో 5 భాగాలుగా విభజించబడి ఉంది. అది తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. ముందుగా మొదటిది చూస్తే సామాన్యమైన నరదృష్టి. ఇదే అందరికీ తెలిసినటువంటిది. సో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక చిన్న ఫోన్ కొనుక్కున్నా, ఒక కొత్త బట్టలు కొనుక్కున్నా, ఒక వాహనం కొనుక్కున్నా, లేదా ఇల్లు కట్టుకున్నప్పుడు, గృహప్రవేశానికి అందరూ పిలిచినప్పుడు ఒక రకమైనటువంటి దృష్టి ప్రభావం పడుతుంది ఖచ్చితంగా. మనమే పిలుస్తాం కాబట్టి ఖచ్చితంగా పడుతుంది. అది సామాన్యమైన నరదృష్టి. దానివల్ల ఏంటంటే కాస్త తలనొప్పి ఎక్కువగా ఉండడం, ఆకలి లేకపోవడం, జ్వరం రావడము, లేకపోతే మైగ్రేన్, హెడేక్ అని 2-3 డేస్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఆ యజమాని అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అయితే వాళ్ళు చేసే భగవత్ ఆరాధన వల్ల అవ్వచ్చు, మంత్రజపం వల్ల, లేకపోతే వాళ్ళకుండే విల్ పవర్, జాతక బలం వల్ల ఖచ్చితంగా 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఓవర్కమ్ అయిపోతారు. కానీ నరదృష్టిలో రెండవది మహానరదృష్టి అని ఉంటుందండి. చాలా ప్రమాదకరమైంది. ఉదాహరణకి ఇంట్లో తరచుగా ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరికి అది విరిగిపోయింది, ఇది విరిగిపోయింది, హాస్పిటల్స్కి వెళ్తూనే ఉంటారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసలు ఎందుకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో కూడా వాళ్ళకి అర్థం కాదు. పోనీ ఏదైనా ఆరోగ్య సమస్య దానికి క్యూర్ ఉంటుందా అంటే అసలు ఏ సమస్య వచ్చిందో కూడా తెలియదు. అక్కడ ఎన్ని టెస్టులు చేసినా, ఎంత చెకప్ చేసినా అర్థం కాదు. తరువాత వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారండి. మరణము ఎప్పుడు అశుభ వార్తలు వినడమే తప్ప శుభం అనేది ఏమీ జరగదు. ఇల్లంతా ఒకప్పుడు అద్భుతంగా బ్రతికినటువంటి కుటుంబము సడన్గా రోడ్డును పాలైపోయినట్టుగా అయిపోతుంది మహానరదృష్టి వల్ల. ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, మహానరదృష్టి సోకింది అనుకోండి, అర్ధాంతరంగా ఇల్లు అలా ఆగిపోతుంది అంతే ఖచ్చితంగా. అదేవిధంగా వ్యాపారం అవ్వచ్చు. ఒక వ్యాపారం పెట్టారనుకోండి, మహానరదృష్టి సోకిందనుకోండి, వ్యాపారం ముందుకు వెళ్ళదు, ఒక కస్టమర్స్ రారు, గిరాకీలు ఉండవు, ఏమి ఉండదు. అద్భుతం. కానీ వ్యాపారం మాత్రం అద్భుతం. వీళ్ళు చేయగలిగే పనితనం ఉంటుంది, ఆ వ్యాపారంలో కూడా అది ఉంటుంది. ఎందుకంటే అక్కడ కంటెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. అయినా సరే ముందుకు వెళ్ళదు. మహానరదృష్టి ప్రభావం వల్ల ఎంతోమంది ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లం అండి. ఇకపోతే మూడోది నాగరాజు గారు సంభోగ దృష్టి అని ఉంటుంది. ఇది కూడా చాలా ప్రమాదకరమైందని చెప్పొచ్చు. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ఎమోషన్స్కి విలువిస్తాడండి, బంధాలకి, బాంధవ్యాలకి విలువిస్తాడు. ఎవరైనా సరే ఒక పెళ్లి చేసుకున్న దంపతులు ప్రేమ ఆప్యాయతలు అన్యోన్యంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో అందంగా ఉన్న వాళ్ళ మీద ఎవరో మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, వాళ్ళ యొక్క దృష్టి కానీ పడితే దాన్ని సంభోగ దృష్టి అంటారు. దానివల్ల వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. వాళ్ళిద్దరి యొక్క సంబంధం, వాళ్ళిద్దరిలో ఎవరో ఒక అక్రమ సంబంధానికి దారితీస్తుంది, లేదా డైవోర్స్లు అవ్వడం జరుగుతుంది. లేకపోతే భార్య భర్తను సరిగ్గా పట్టించుకోకపోవడం, భర్త భార్యను సరిగ్గా పట్టించుకోకపోవడం, అసలు ఎన్నో సమస్యలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి. అదే సంభోగ దృష్టి. అది అసలు ఏ భార్యాభర్తల మీద పడకుండా చూసుకోవాలి. ఇక 4వది సంతాన దృష్టి నాగరాజు గారు. మనం చూస్తే మన ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలు అవ్వచ్చు, చంటి పిల్లలు, లేకపోతే అర్ధరాత్రి పూట సడన్గా లేచి నిద్రలోంచి లేచి ఏడుస్తూ ఉంటారు. నిద్ర పట్టదు, ఆకలి వేయదు, వాళ్ళు తినరు, ఇంత ముందు చలాకీగా యాక్టివ్గా వాళ్ళు ఉండరు కూడా. సో వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. చాలామంది సంతాన దృష్టి ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు చనిపోతారండి, చంటి పిల్లలు ఖచ్చితంగా సంతాన దృష్టి వల్లనే. ఈవెన్ కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేలోపు మిస్క్యారీ అయిపోతుంది ప్రెగ్నెంట్ లేడీస్ మీద పడడం వల్ల. ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ వస్తాయి, ఆడవాళ్ళకి సమస్యలు వస్తాయి. అండ్ ఇంకొకటి సంతాన దృష్టి ఏంటంటే చదువుకునేటువంటి విద్యార్థులకి ఈవెన్ 10th క్లాస్, ఇంటర్ పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ మీద సంతాన దృష్టి పడిందనంటే వాళ్ళ విద్యాపరంగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా తగ్గిపోతుంది. గేమ్స్ మీద, వ్యసనాల మీద, అలవాట్ల మీద, చెడు సహవాస దోషాల మీద, జల్సాగా ఉండడము, ఏది పని మీద శ్రద్ధ చూపించకపోవడం, ప్రతిదీ వాళ్ళు గమనిస్తారు, వాళ్ళ పిల్లల్లో కనబడుతుంది. సంతాన దృష్టి అంటారు దీన్ని. ఇది కూడా ప్రమాదకరమైంది. ఇక ఆఖరిది ఒక స్లో పాయిజన్ లాంటిది నాగరాజు గారు, సూక్ష్మ నరదృష్టి అని ఉంటుంది. సూక్ష్మ నరదృష్టి అని అంటే మనకి తెలియకుండా మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే, మన ఫ్రెండ్సే, మన కుటుంబ సభ్యులే, మన సోకాల్డ్ శ్రేయోభిలాషను పిలుచుకునే వాళ్ళే ఈ సూక్ష్మ నరదృష్టికి కారణం అవుతుంటారు. మనం ఎదుగుతున్నామని తెలిసి, ఎదగబోతున్నామని తెలిసి మనల్ని ఆ పని చేయొద్దు,
ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ పని మొదలు పెట్టద్దు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, పనిని మధ్యలో ఆపే, ఓడిపోతావు, కింద పడిపోతావు, అప్పుల పాలైపోతావు, ఒంటరి వాడైపోతావు, ఇరుక్కుపోతావు. సో ఇలా భయానికి మనం చేస్తూ ఉంటారు. సో ఏంటంటే అది జాగ్రత్త అని మనం అనుకుంటూ ఉంటాం చూసేవాళ్ళు కూడా. సో మీ తల్లిదండ్రులు చెప్పేటువంటి నిజమైనటువంటి జాగ్రత్తకి వాళ్ళు చెప్పే మాటలకి ఒక థిన్ లేయర్ మాత్రమే అడ్డుంటుందని మీరు బాగా గమనించండి. వాళ్ళు చెప్పే జాగ్రత్త మన మంచి కోసం, వీళ్ళు చెప్పేటువంటి మాటలు మంచి కోసం కాదు, మన ఎదుగుదలను ఆపాలనే ఉద్దేశంతో. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ సూక్ష్మ నరదృష్టి పడుతుందో అక్కడి నుంచి ఆ వ్యక్తి తన ప్రయత్నపూర్వకంగానే ఏ పని చేస్తున్నా దాని మీద ఆసక్తి చూపించకుండా ఆగిపోతాడు మధ్యలో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మధ్యలో పోతుందండి. అప్పటిదాకా ఎక్సలెంట్గా ఉంటుంది, అప్పుడు తగ్గిపోతుంది, భయం వేస్తుంది. అవసరమా, మన కోసమే చెప్తున్నారు కదా, ఆగిపోతాం, వద్దులే, చాలులే, ఇక్కడే ఉంటే చాలులే, ఒక యాంగ్జైటీ, ఒక డిప్రెషన్ దానికి దారి తీస్తుంది. సో అయితే ఇప్పుడు మనం ఈ యొక్క నరదృష్టిలో ఏ నక్షత్రాల వాళ్ళకి, ఏ రాశుల వాళ్ళకి వారి యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి, వాళ్ళ యొక్క పరిమితి బట్టి ఈ నరదృష్టిలో ఏది అటాక్ అయితే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి వాళ్ళకి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఎలాంటి మానసికమైన ఇబ్బందులు వస్తాయో మనం చెప్పవచ్చు. మరి జ్యేష్ఠ నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని, అంటే వాళ్ళకి ఆ నరదృష్టి ప్రభావం ఉందని మనకు ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 నరదృష్టి ప్రభావాల్లో జ్యేష్ఠ నక్షత్రానికి మహా నరదృష్టి అనేటువంటిది ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం మీరు గమనిస్తే వృశ్చిక రాశికి సంబంధించినటువంటి నక్షత్రము. వృశ్చిక రాశికి ఆధిపత్యం వహించేది కుజుడు, జ్యేష్ఠ నక్షత్రానికి ఆధిపత్యం వహించేది బుధుడు. సో బుధుడు ఈజ్ వెరీ క్యాలిక్యులేటివ్ అండి. అంటే వీళ్ళు జీవితంలో ఒక క్యాలిక్యులేషన్తో బతుకుతూ ఉంటారు. ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని మిస్ఫైర్ అవుతాయి కంప్లీట్గా. జీవితంలో ఇప్పుడు ఇచ్చేద్దాం, ఈ డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ పెడదాం, ఈ లోన్ ఎక్కడ కడదాం, మొత్తం అన్ని స్మాష్ అయిపోతాయండి. ఆర్థిక పరంగా మొత్తం కుప్పకూలిపోతారు. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏమాత్రమూ పని చేయవు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఒకే ఒక మాట చెప్తున్నానండి, మీరు ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మగవాళ్ళు ఏంటంటే వీళ్ళు ఆ నరదృష్టి ప్రభావం వల్ల ఒక ట్రాన్స్లోకి వెళ్తారు. ఆ ట్రాన్స్లోకి వెళ్ళడంతో సో ఒక రకమైన థర్డ్ పర్సన్ జీవితంలోకి ఎంటర్ తెచ్చుకుని ఇబ్బంది పడతారు. ఇబ్బంది అంటే మామూలు ప్రమాదం అని చెప్పొచ్చండి. ఆడవాళ్ళ వల్ల ప్రమాదమే మీకు పొంచి ఉంటుంది. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితం నాశనం అయిపోవడానికి ఒక ఆడదే కారణం అవుతుంది నరదృష్టి ప్రభావం సోకితే కనుక. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఆడవాళ్ళ విషయం మనం చూసుకుంటే, ఆడవాళ్ళ కనుక నరదృష్టి ప్రభావం పెరిగింది అనుకోండి, జాయింట్స్ అండి, అంటే షోల్డర్ సంబంధించిన జాయింట్స్ విషయంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మాట విషయంలో వీళ్ళు మాట్లాడే మాట వల్ల ఎన్నో తగువులు అయిపోతాయి. అంటే తెలుసో తెలియక ఒక మాట అంటారు, పెద్ద తగువ అయిపోతుంది. అది నరాల బలహీనత అనేది వస్తుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి. అదేవిధంగా బయటికి చెప్పుకోలేని కొన్ని ఆడవాళ్ళ సమస్యలు, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అవి వస్తాయి. అండ్ ఇంకో విషయం కూడా నాగరాజు గారు, మగవాళ్ళకి కూడా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి నరదృష్టి ప్రభావం సోకితే, మహానరదృష్టి ప్రభావం వల్ల పైల్స్, ఫిస్టులా వచ్చే ఒక అవకాశాలు ఉంటాయండి ఓవర్ హీట్ వల్ల. సో బయటికి చెప్పుకోలేరు వాళ్ళు. ఆ రకమైనటువంటి సీక్రెట్ డిసీజ్ అనేది వస్తాయి వీళ్ళకి. అదేవిధంగా ఈ యొక్క ఆడవాళ్ళు మనం చూసుకుంటే మళ్ళా మీరు ఏ విషయంలో అయినా సరే అండి, అంటే చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో, మీరు పనిచేసే చోట ఎక్కడైనా సరే మాట చాలా జాగ్రత్త పెట్టుకోండి. మాట వల్ల ఎన్నో తగువులు అవుతాయి. డెంటల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువ వస్తాయి. అంటే అందవిహీనంగా ఉండడం కోసం ఏదైతే ఉంటాయో ఈఎన్టీ ప్రాబ్లమ్స్, అవి ఖచ్చితంగా ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మహానరదృష్టి ప్రభావం వల్ల సోకుతాయి. అదేవిధంగా హెయిర్ ఫాల్ అయిపోవడం, హెయిర్ ఫాల్ అంటే నార్మలే కదండి అనుకుంటూ ఉంటారు చాలామంది అండి, కానీ అది కూడా ఒక సిమ్టమ్ అండి. సో స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు గుర్తించకపోవచ్చు. వెళ్ళే కొద్దీ వాళ్ళు సౌందర్యం అంతా తగ్గిన తర్వాత, వికారంగా తయారైన తర్వాత అర్థమవుతుంది. వాళ్ళ వాయిస్ చేంజ్ అయిపోతుంది, వాళ్ళ ముఖంలో వికారం వస్తుంది, వాళ్ళ హెయిర్ ఫాల్ మొత్తం అయిపోతుంది, సౌందర్యం అంతా పోతుంది, వాళ్ళ మాటకుండే విలువ తగ్గిపోతుంది, ముఖంలో బ్రహ్మ వర్చస్సు ఉంటాయండి చాలామందికి. ఆ వర్చస్సు, ఆ తేజస్సు అన్నీ తగ్గిపోతాయి, పేలగా అయిపోతారు వీళ్ళు, సన్నగా అయిపోతారు. ఆల్రెడీ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వాళ్ళు, జ్యేష్ఠ వాళ్ళు కాస్త మీడియంగా ఉన్నా చాలా వరకు వీళ్ళు సన్నగా ఉంటారు. సో ఇంకా సన్నబడిపోతారు. అసలు ఏమాత్రము వీళ్ళని చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అంటే చూడాలి అని కాదు చెప్తున్నానండి, చూడడానికి వీళ్ళ యొక్క శరీర సౌందర్యం అంతా తగ్గిపోతుంది మొత్తం కంప్లీట్గా. ఈ స్కిన్ సంబంధించిన పింపుల్స్, ర్యాషెస్ అవ్వచ్చు. సో చిన్నపిల్లలకి కూడా ఇదే రకమైన సమస్యలు వస్తాయండి, ఆడవాళ్ళకి కూడా. సో అదేవిధంగా బ్లడ్ ఫ్లో సంబంధించి బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గడము,
లేదా బ్లడ్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడము, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడము, యూటరస్ దగ్గర ప్రాబ్లమ్స్ అవ్వడము లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి వీళ్ళకి. అదేవిధంగా ఇంకా తీవ్రమైన నరదృష్టి వచ్చిందనుకోండి ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్లు అవ్వచ్చు. ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. మీకు నాకు నరదృష్టి ఉందా లేదా తెలుసుకోవాలి అని ఉంటే మీకు తరచుగా ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూడండి. నేను పైన ఇందాక చెప్పాను కదండి 5 నరదృష్టులు అని చెప్పి, అందులో ఏ ప్రాబ్లం మీరు ఎఫెక్ట్ అవుతున్నారో చూడండి. మీరు రెగ్యులర్గా వాటికి సంబంధించిన ఇబ్బందులే పడుతున్నారనుకోండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి నరదృష్టి ప్రభావం మీ మీద ఉన్నట్టే. అది సోకింది అని అంటే విత్ ఇన్ 2 to 7 days మధ్యలో మీకు రిజల్ట్స్ కనబడతాయండి. మైగ్రేన్, హెడేక్స్, వామిటింగ్స్ అవ్వచ్చు, కాన్స్టిపేషన్ అండి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది కాన్స్టిపేషన్. అదేవిధంగా ఇంకా ఆడవాళ్ళకి చెప్పాలంటే ఈ హెడేక్ తీవ్రం అయిపోవడము, ఆకలి ఉండకపోవడం, నిద్ర పట్టకపోవడం, అర్ధరాత్రి వరకు ఏదో తీవ్రమైన ఆలోచన, భయం, పీడకలలు ఏవేవో కల్లోకి రావడం, ఇవన్నీ కూడా వీళ్ళకి కనబడుతూ ఉంటాయి. సో ఇలాంటివి వస్తున్నాయంటే కంపల్సరీ వెంటనే తక్షణమే మీరు పరిహారం చేసుకోవాలి, లేదా భగవద్ ఆరాధన చేయాలి. సింపుల్గా మీకు చెప్పాలంటే ఒక నెగిటివ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మీ మీద పడడం వల్ల మీ శరీరము, మీ మనస్సు, మీ ఆత్మ ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళబోతున్నాయి. సో ఏంటంటే మీరు దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి భగవద్ ఆరాధన వల్ల, హోమ పరిహారముల వల్ల. వీటినే మంత్రా థెరపీ అంటారండి. మనం ఇప్పుడు చెప్పేటువంటి పరిహారములు ఏవో పరిహారములు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ సైంటిఫికల్గా వాటిని మంత్రా థెరపీ అంటారు, హోమా థెరపీ అంటారు, జమ్ థెరపీ అంటారు. సో హోమా థెరపీ వల్ల ఆ అగ్ని దగ్గర కూర్చున్నప్పుడు ఆ మంత్రాల వైబ్రేషన్ వల్ల ఏదైతే వాళ్ళు ఎఫెక్ట్ పడుతున్నారో అదంతా కంప్లీట్గా పోతుంది. జమ్ థెరపీ అంటే స్టోన్స్ అండి. ఈ యొక్క జెమాలజీ దానివల్ల వచ్చేటువంటి రేస్ వల్ల, ఆ కాంతి వల్ల వీళ్ళ మీద ఉండే నెగిటివ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మంత్రా థెరపీ, మంత్రం చదువుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఎనర్జీ వల్ల వీళ్ళ మీద ఉండేటువంటివన్నీ ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ నరదృష్టి ప్రభావం అంతా పోతుంది. ఇప్పుడు ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే పరిహారము ముఖ్యంగా మహాసుదర్శన పాశుపత హోమం ఉంటుంది. ఆ మహాసుదర్శన పాశుపత హోమాన్ని ఏదైనా ఒక మాస శివరాత్రి నాడు కానీ, మంగళవారం రోజు కానీ, ఇప్పుడు నడిచేటువంటి అతి ముఖ్యమైన శ్యామలాదేవి నవరాత్రులు కాబట్టి ఈ రోజుల్లో కానీ ఆచరించి, ఆ తరువాత నుంచి 27 రోజుల పాటు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి సుదర్శన మంత్రాన్ని జపం చేయడం వల్ల, లేదా నేను ఇచ్చినటువంటి ఏదో ఒక బీజాక్షరి మంత్రాన్ని జపం చేయడం వల్ల 27 రోజుల్లో ఆ నరదృష్టి ప్రభావం తగ్గడంతో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. లోపల తెలియని ఆనందం అనేది వస్తుందండి. మంత్రం చదవడం వల్ల లభిస్తుంది అది. ఆ అనుభవం స్వయంగా వాళ్ళే పొందుతారు. సో ఇక్కడ ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు దీంతో పాటుగా ఇంకేం చేసుకోవచ్చు అని అంటే ప్రతినిత్యము సాధారణంగా అందరికీ ఉండేటువంటి సామాన్యమైన నరదృష్టి నుంచి బయటపడడానికి, మీకు ఆ అఖండమైన తేజస్సు రావడానికి ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి. లేదు పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, వాళ్ళు ఓం ఐం సరస్వత్యే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయించండి. 27 రోజుల తర్వాత బ్రహ్మ తేజస్సు అనేటువంటిది పిల్లలకు వస్తుంది. ఆ ముఖ వర్చస్సు పెరుగుతుంది, సౌందర్యం పెరుగుతుంది, ఆనందము, సంతోషం అనేటువంటిది అమ్మవారి అనుగ్రహం వల్ల చూస్తారు. ఎలా అంటే జనరల్గా ఇయర్ మొత్తం చూసుకుంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు వీళ్ళకి ఈ నరదృష్టి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందంటారు అసలు? జనరల్గా ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో కనుక ఈ ఫేవరబుల్ మంత్స్ అండి వీళ్ళకి. ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఫేవరబుల్ మంత్స్ ఈ 3 కూడా. ఈ మంత్స్లో కనుక వీళ్ళు ఈ మంత్రాన్ని స్టార్ట్ చేసినా, లేదా నేను చెప్పిన పరిహారాన్ని ఆచరించినా, ఆ హోమం చేయించినా, ఎలాంటి పరిహారాన్ని రెమెడీస్ ఆచరించినా వెంటనే సిద్ధిస్తాయి. ఒక పూజ తీసుకున్నారనుకోండి, ఆ పూజ సిద్ధించడం కోసం చేసే ఆయనకి యోగం ఉండాలి, చేయించుకునేటువంటి యజమాని అంటే దోషం ఉన్న వాళ్ళకి కూడా యోగం ఉండాలి, అప్పుడే అది సిద్ధిస్తుంది. సో ఈ మార్చి దాటిన తర్వాత, మార్చి 30 తర్వాత నుంచి శని 5th హౌస్లోకి వెళ్ళబోతున్నాడు. మే 15వ తారీఖు తర్వాత అష్టమంలోకి గురుడు రాబోతున్నాడు. అదేవిధంగా 4వ స్థానంలోకి రాహు రాబోతున్నాడు. కుటుంబపరమైనటువంటి చిక్కుల్ని చూడబోతున్నారు. కుటుంబంలో ఎవ్వరూ వీళ్ళకి సహాయం చేయరు. ఆ రకమైన ఇబ్బంది, ఉద్యోగం పోవడము, తర్వాత వ్యాపారంలో నష్టం చూడడము, ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోవడము. ఆర్థిక సమస్యలు వేరు, ఆర్థిక సమస్యలు ఇరుక్కోవడం వేరండి. మీ ప్రమేయం లేకుండా మంచి చేద్దామనే ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళినప్పుడు మీకు వచ్చేటువంటి నరదృష్టి ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు ఇరుక్కుపోతారు. ఎవరు మిమ్మల్ని ఇరిగించి వెళ్ళిపోతారు. లోన్స్ అవ్వచ్చు, ఈఎంఐస్ అవ్వచ్చు, లేదా అన్పాపులర్ అవ్వడము, అంటే అపకీర్తి రావడం. అంటే వీళ్ళు ఏ తప్పు చేయకపోయినా వీళ్ళ మీద ఒక మచ్చ అనేది పడుతుంది. అలాగా ఈ తప్పు చేశాడు, పలానా తప్పు, ఇలాంటోడు దుర్మార్గుడు
అనేటువంటి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాబోయే రోజుల్లో కనబడబోతోంది. అండ్ వీళ్ళు వెరీ సీక్రెటివ్ అండి. ఇందాక నేను చెప్పాను కదండి, నరదృష్టి ప్రభావం వల్ల వీళ్ళు కనుక ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అదే మచ్చ వెళ్ళకి పడబోతోంది. ఇది షూర్ షాట్ అండి. ఖచ్చితంగా ఓకే. వాళ్ళకి అర్థం అవుతుంది. ఈ 2025లో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళది ఫేస్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే. సో తర్వాత ఈ అక్టోబర్ తర్వాత నుంచి కాస్త మిశ్రమంగా ఉంటుంది. కానీ హోల్ పాయింట్ 2025లో వీళ్ళకి నరదృష్టి ప్రభావం వల్ల ఉద్యోగము, వ్యాపారము, డబ్బు, ఆర్థిక సమస్యలు పేరుపోవడము, ఈ 5 సమస్యల్లో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఈ నరదృష్టి ప్రభావం ఉండేటువంటి వాళ్ళకి అట్లీస్ట్ ఈ వారంలో గనక కొన్ని రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అనుకోవడానికి ఏ వారం బాగుంటుందని? బుధవారం అండి. బుధవారం నాడు కనుక వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి ఏదైనా అర్చన చేసినా, తులసి పత్రితో పూజించిన, లేదా స్వామివారికి ఎలా అయినా అభిషేకం కానీ, పూజ కానీ, అర్చన కానీ ఏమి చేయించినా కేవలం ఆయన దర్శనం చేసుకున్నంత మాత్రం చేత వీళ్ళకి ఎన్నో విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. థ్యాంక్ యూ అండి. ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి. జనరల్గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. పెళ్లిళ్ళకు ముహూర్తం పెట్టించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. దాంతోపాటు కొంతమంది అన్నప్రాసన వాటికి సంబంధించింది కూడా ఉంటుంది. కొన్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు. సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అది ఏ రాశి వారైనా సరే, నక్షత్రం వారైనా సరే. వాళ్ళకి మీరు టైం ఇస్తారా? అపాయింట్మెంట్ తీసుకోవచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే, ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా, సందేహాలున్నా, లేకపోతే ఏదో మా మీద దుష్ప్రభావాలు ఉన్నాయి, ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి, ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుంది అనేటువంటి బాధ కానీ ఏమైనా ఉన్నా, ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి. ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో. ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటైందంటే దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు. సో ఆస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త ఉండాలి, ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు, ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ప్రతి దాని విషయం గురించి ఈ ఆస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఆ ముహూర్తాలకైనా సరే, యజ్ఞ యాగాదులకైనా, ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. కన్సల్ట్ అవుతాను, ఖచ్చితంగా చేపిస్తాను. డెఫినెట్గా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదనంటే ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్నా, అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.